కాన్సంట్రేషన్. ఇప్పుడు మీకు నేర్పేదంతా కాన్సంట్రేషన్. నెక్స్ట్ ఏంటి? కాన్సంట్రేషన్ ఉన్న వాళ్ళకే కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్, ఎంతమందికి ఉంది కరేజ్? చేతులు ఎత్తండి. రియల్గా నిజంగా ఉందనుకున్నా ఎత్తండి. ఎత్తడానికి కూడా కరేజ్ కావాలి. కరేజ్ కావాలా, కలేజా కావాలా? కలేజానా? ఏంటి సినిమా పేరు? కలేజానేనా? చూడు, మా అమ్మాయి పెన్ను పుచ్చుకొని ఇట్లా 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 ఊపుతా ఉంది. చూడండి, ఆ వేళ్ళు వదలు. మీకు వేళ్ళు కదులుతున్నా, కాళ్ళు కదులుతున్నా మీ కాన్సన్ట్రేషన్ ఏమవుద్ది? చెప్పండి. కాన్సన్ట్రేషన్ ఏం లేదు. మీ బాడీ కదలకూడదు ఈ రోజు నుంచి. లాస్ట్ అదేంటి? ఏంటది లాస్ట్ది? చెప్పండి అందరూ. ఇంకా సగం మంది చెప్పలా. అంటే ఏమిటి? నించొని చెప్పండి ఎవరైనా. నించొని చెప్పమన్నాను. అయిపోయింది. ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్సో అయిపోయింది. అంటే ఏమిటి? మనమా? ఎందుకు మరి మనమా అని చెప్తున్నావు ఇంకా నువ్వు? లాస్ట్ ఇయర్ క్లాస్లో గుర్తులేదు నీకు. దిస్ క్లాస్ ఈజ్ ఫర్ యూ, ఫర్ యువర్ క్యారెక్టర్, and to improve all your skills. Skill. Meditation is a great skill and రాసుకోండి కింద. Meditation is a great skill. Skill అనేది అండర్లైన్ చేసుకోండి. Effective speaking is a great skill. Not ordinary speaking. Effective speaking. Your words should be effective. Your voice should be very effective. Your pronunciation should be, చెప్పండి, క్లియర్ అని చెప్పింది అమ్మాయి. ఫస్ట్ ఇట్ షుడ్ బి క్లియర్, దెన్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. If you are not clear in your mind, if your mind is in confusion, your words are in confusion, right? Your speech is in confusion. కాదు, అలా ఎత్తుకుని జీవించడం. దట్ ఈస్ కరేజియస్. కరేజ్ కమ్స్ ఫ్రమ్, చెప్పండి, కరేజ్ కమ్స్ ఫ్రమ్, కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్? అట్లీస్ట్ 10 minutes ఎంతమంది చేయగలుగుతున్నారు రియల్గా? గుడ్. ఇప్పుడు పెన్నుల పుస్తకాలు పక్కన పెట్టేయండి. మీరు డిసిప్లిన్ అనే దాన్ని కోరుకోవాలి. డిసిప్లిన్ నేర్పించడం అందరి వలన కాదు. కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, కరేజియస్గా ఉన్నవాళ్ళు, క్యారెక్టరు కాన్ఫిడెన్స్ ఉన్నా కరేజ్ లేని వాళ్ళు నేర్పించలేరు. మధ్యలో కూడా మీరు కావాలంటే కాళ్ళు కొంచెం కదిలించుకోవచ్చు, అది తప్పనిసరి అయితే. ఇప్పుడు మీ బ్రీతింగ్లో చేంజ్ వస్తుంది. క్లోజ్ యువర్ ఐస్. వేళ్ళు ఎప్పుడైతే బాగా దగ్గరగా ఉంటాయో మీ కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, మీ అటెన్షన్ పెరుగుతుంది, మీ ఫోకస్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్, అటెన్షన్, ఫోకస్, all these leads to your confidence. Confidence, self-confidence. ఇవన్నీ పెరిగినప్పుడే you will be courageous. ధైర్యంగా ఉండగలగాలి.
కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. కాన్ఫిడెంట్ మైండ్ ఓన్లీ హెల్ప్స్ యూ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఆ మైండ్ పవర్ పెరగటానికే మెడిటేషన్. పదివేళ్ళు అలా ఉన్నప్పుడు మీ అటెన్షన్ పెరుగుతుంది. అటెన్షన్ స్టాండిటీస్ కాదు, అటెంటివ్ మైండ్. ఈ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బ్రీతింగ్ కొంచెం వెచ్చగా ఉన్నా, చల్లగా ఉన్నా, శ్వాసను మీరు గుర్తించగలిగినప్పుడు ఎంతసేపు మీ శ్వాస మీకు తెలుస్తుందో అంతసేపు మీ మైండ్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. మీ మనస్సులో దాగి ఉన్న అలజడి, కోపము, భయము, చికాకు పోతూ ఉంటాయి మీరు గమనిస్తూ ఉన్నప్పుడు. మీ ఏకాగ్రత శక్తి పెరిగినప్పుడు మీ మనసు చాలా శక్తివంతమవుతుంది. ముక్కు లోపల వరకు వెళుతున్న శ్వాస, మళ్ళీ లోపల నుంచి బయటికి వస్తున్న శ్వాస ఎక్కడ టచ్ అవుతుందో ఆ స్పాట్ను గుర్తించుకోగలిగితే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. వచ్చే ఆ ప్రీతి, సుఖము మీ కాన్సన్ట్రేషన్ పవర్ వల్లనే లభిస్తుంది. శ్వాస లోపలికి వెళ్ళటము, బయటకు రావటము, మళ్ళీ లోపలికి వెళుతున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి మీరు గమనిస్తున్నారు.